హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. నిన్న ఇండియా నెదర్లాండ్ మ్యాచ్ జరిగింది అండ్ దాంట్లో అఫ్ కోర్స్ ఇండియా వన్ ద మ్యాచ్. కానీ మనం మెయిన్ గా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నెదర్లాండ్ తో ఈజీగా విన్ అయిపోతుంది అని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ మనకి ఫస్ట్ 10 ఓవర్స్ అయ్యేసరికి ఒక టెన్షన్ ఉంది. మనం స్కోర్ చేయగలుగుతామా లేదా లాస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ చూసేసరికి ఇండియా విన్ అవ్వగలుగుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉండేది. సో ఇప్పుడు ఒకసారి వాళ్ళ స్కోర్స్ అన్ని చూసుకుంటే ఇండియా స్కోర్డ్ 193 ఫర్ 6 వికెట్స్ ఇన్ 20 ఓవర్స్. నెదర్లాండ్స్ 176 ఫర్ 7 వికెట్స్. సో ఈ మ్యాచ్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు. నమస్తే సార్. నమస్తే హర్ష. సో సార్, మనం మ్యాచ్ చూసుకున్నట్లయితే నెదర్లాండ్ ఈజీగా కొట్టేస్తాము అని ఒక పర్స్పెక్టివ్ ఉండేది నిన్న మ్యాచ్ అయ్యేంత వరకు కూడా. బట్ మ్యాచ్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడితే మన టాప్ ఆర్డర్ కొంచెం డిసప్పాయింట్ చేశారు నిన్న మ్యాచ్ లో, అన్నది మనం చూసాం. సో దీని మీద అసలు ఏమంటారు, లైక్ టాప్ ఆర్డర్ ఎలా ఇచ్చేయాలి లేదా ఆ స్లో డిసప్పాయింట్మెంట్ ఎందుకు వచ్చిందంటారు? ఇప్పుడు అల్టిమేట్ గా మీరు చూస్తే ఇండియా వన్ బై జస్ట్ 17 రన్స్. మనం అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చెప్పినట్టుగా మనం పెద్ద మార్జిన్ తో ఒక ఫెసైల్ విన్ సాధిస్తామని అనుకున్నాము. కానీ ఐ థింక్ మన బ్యాటింగ్ స్టార్టింగ్ లో చాలా తడబడింది. అభిషేక్ శర్మ వరుసగా డక్అవుట్ అవడం 3 సార్లు. అతను 4 మ్యాచ్లు మనం ఆడితే 3 మ్యాచ్లు ఆడచ్చు. 3 మ్యాచ్లో కూడా ఇంతవరకు ఈజ్ ఎట్ టు ఓపెన్ ది అకౌంట్. సో అతనికి ఏదో అది మెంటల్ బ్లాక్ లాగా అయిపోయింది. స్టిల్ హీఈస్ ప్లేయింగ్ ద సేమ్ గేమ్. అంటే అతను ప్రతిసారి పెద్ద షాట్ కోసం వెళ్ళడం, మిస్ అవ్వడం అట్లా అవుతుంది. సో అదే ఒక మనకి సెట్ బ్యాక్ పవర్ ప్లేలో. ఇషాన్ కిషన్ కూడా ఒక ఫ్రీకిష్ డిస్మిసల్. అతనికి చేతికి తగిలి కాలికి తగిలి బాల్ స్టంప్స్ మీదకి వెళ్ళిపోయింది. సో ఓపెనర్స్ ఇద్దరు ఎవరైతే చాలా ఎక్స్ప్లోజివ్ గా ఆడతారో వాళ్ళిద్దరిని మనం పవర్ ప్లేలోనే కోల్పోయాం. తర్వాత ఇప్పుడు ఒక ట్రెండ్ ఏమైపోయిందంటే తిలక్ వర్మ వస్తున్నాడు కానీ అతని స్ట్రైక్ రేట్ చాలా ఇబ్బందికరంగా మారింది. అతనికి ఒక యాంకర్ రోల్ ఇచ్చారు టీం వాళ్ళు. ఏంటంటే నువ్వు ఒక ఎండ్ లో నువ్వు ఉండు, మిగతా ఎండ్ లో బిగ్ హిట్టర్స్ వాళ్ళు కొడతారు. కానీ అతను కొన్నిసార్లు హీస్ గెటింగ్ బాక్ డౌన్. కొన్నిసార్లు అతను చాలా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండి రన్స్ చేయట్లేదు. ఈ మ్యాచ్ లో కూడా అతను అంతే 31 మాత్రమే చేశాడు. 31 కూడా అతని స్ట్రైక్ రేట్ ఈస్ బిలో 120. అలాగే సూర్యకుమార్ ఆల్సో కుడ్ నాట్ గెట్ గోయింగ్. సో ఫస్ట్ 10 ఓవర్స్ లో మన స్కోర్ వాజ్ ఓన్లీ 74 రన్స్. 74 రన్స్ చేస్తే మీరు మొత్తం మీద లాస్ట్ లో శివం దుబే బిగ్ హిట్టింగ్ చేసి హార్దిక్ పాండ్యా అతను సపోర్ట్ ఇవ్వడంతో వీ మేనేజ్డ్ వెరీ గుడ్ స్కోర్ ఆఫ్ 193. కానీ ఎప్పుడైతే 10 ఓవర్స్ కి మన స్కోర్ 74 ఉందో అప్పుడు నిజంగా కొంత పానిక్ కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే అది చాలా హై స్కోరింగ్ రౌండ్. అహ్మదాబాద్ హ్యాపెన్స్ టు బి హై స్కోరింగ్ రౌండ్. అలాంటి చోట్ల మన బ్యాటింగ్ స్టార్టింగ్ లో టాప్ ఆర్డర్ లో మనకి డెఫినెట్ గా ప్రాబ్లం ఉంది. కానీ మన టీం కున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీ బ్యాట్ అప్ టు నెంబర్ 8. నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటుంది స్ట్రెంత్ మనకి. దాంట్లో ఒకరు కాకపోతే ఒకసారి హార్దిక్ పాండ్యా ఆడతాడు, ఒకసారి ఇషాన్ ఆడతాడు, ఒకసారి మీకు శివం దుబే ఆడతాడు. సో ఇట్లా మనకి వాళ్ళు కవర్ చేస్తున్నారు, ఎవరో ఒకరు కవర్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా ఏంటంటే టాప్ ఆర్డర్ లో పర్టికులర్ అభిషేక్ ఫామ్, తిలక్ వర్మ ఫామ్ ఇది బిగ్ వరీగా కనిపిస్తుంది. అదే సార్. సో ఇప్పుడు శివం దుబే గురించి మాట్లాడుకుంటే నిన్నటి మ్యాచ్ లో హీ వాజ్ ప్రమోటెడ్ ఫ్రమ్ హిస్ పొజిషన్ టు 5th స్పాట్ అని కూడా చూసాం మనం. సో సో ఇప్పుడు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ 3 కాన్సిక్యూటివ్ మ్యాచెస్ నుంచి డక్అవుట్ అని అది చూసాం. సో ఇస్ ఇట్ టైమ్ ఫర్ ద ఇండియన్ టీమ్ టు రీకన్సిడర్ ద టాప్ బ్యాటింగ్ ఆర్డర్? బికాస్ నెదర్లాండ్స్ ఎంత చిన్న టీమ్ తో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అన్న దాని నుంచి కొంచెం నెక్ టు నెక్ వచ్చింది మ్యాచ్. సో ముందున్న మ్యాచెస్ కి మనకి ఇస్ ఇట్ టైమ్ టు రీకన్సిడర్ ద టాప్ బ్యాటింగ్ ఆర్డర్? నెక్ టు నెక్ అయితే రాలేదు. అంటే వాళ్ళు కొంతవరకు ఫైట్ ఇచ్చారు కానీ ఎప్పుడు మనకి ఏదో మన మీద గెలిచేస్తారనే ఫీలింగ్ అయితే రాలేదు. ఇంకా అభిషేక్ శర్మని రీప్లేస్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. ఎందుకంటే అతను వరల్డ్ లోనే నెంబర్ 1 ర్యాంక్డ్ T20 బ్యాట్స్మెన్. తర్వాత ఏంటంటే హీజ్ అన్ ఎక్స్‌ఫాక్టర్. అతను ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్. అతను ఒక రోజు బాగా ఆడతాడు, ఒక రోజు బాగా. ఇప్పుడు సెహ్వాగ్ ఒకప్పుడు ఆడుతున్నప్పుడు అలాగే ఉన్నాడు. సెహ్వాగ్ ప్రతి మ్యాచ్ లో ఆడేవాడు కదా. ఆడిన రోజున హీ విల్ విన్ యూ ద మ్యాచ్. సో అతను ఏంటంటే సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించగల కేపబిలిటీ ఉండే ప్లేయర్ అతను. అతన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ అతను కొంచెం అప్రోచ్ మార్చుకోవాలి. కొంచెం అప్రోచ్ మార్చుకొని కాస్త కొంచెం సెటిల్ అయ్యి కాస్త సింగిల్స్ తీసి తర్వాత ఈ షుడ్ గో ఫర్ బిగ్ హిట్టింగ్. అతని స్టైల్ అదే, బిగ్ హిట్టింగ్ కోసం వెళ్తారు. కానీ ఇప్పుడు అతనున్న ఫామ్ అంటే కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి. క్రికెట్ ఈస్ బేసికలీ కాన్ఫిడెన్స్ గేమ్. సో కాన్ఫిడెన్స్ తగ్గిందంటే నేను క్యాచ్ కూడా అతను డ్రాప్ చేయలేదు. డిఫికల్ట్ ఛాన్స్. బట్ ఏంటంటే హీఈస్ లో ఆన్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా కొంచెం టైం తీసుకొని అతను ఆడితే మనకి ఐ థింక్ సెట్ అవుతాడు. పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఒక టాక్ కూడా వినిపిస్తుంది ఏంటంటే తిలక్ వర్మ ప్లేస్ లో సంజు శాంసన్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. కానీ సంజు శాంసన్ కూడా బేసికలీ అతను ఓపెనింగ్ బ్యాట్స్మెన్.
అతను మిడిల్ ఆర్డర్ లో అంత స్ట్రైన్ కాలేదు, కానీ అదొక ఆప్షన్ అయితే ఉంటది మన టీం కి, సంజున్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ నెంబర్ 3 లో ఆడించుకోవడానికి. బట్ తిలక్ వర్మ ఐ థింక్ అతని స్ట్రైక్ రేట్ కనుక ఇంప్రూవ్ చేస్తున్నాడు. అతను ఏంటంటే పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్, తొందరగా వికెట్ పారేసుకోడు. సో తిలక్ వర్మ క్రీజ్ లో అయితే ఉంటాడు, బట్ ఏంటంటే ఐ హ్యాస్ టు ఇంప్రూవ్ హిస్ స్ట్రైక్ రేట్, అదొకటే అతను చేయగలిగితే. ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు మనం 22nd సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్నాము. ఎలాంటి మార్పులు అయితే ఉండవు. 22nd సౌత్ ఆఫ్రికాతో ఆడిపోయే మన సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లో కూడా మన టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ సమ్ చేంజెస్. ఓకే. అండ్ మనం బౌలింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వరుణ్ చక్రవర్తి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ పాయింట్ కదా మనకి, అతని బౌలింగ్ అదంతా. నిన్న మ్యాచ్ లో కూడా ఐ థింక్ 3 వికెట్స్ తీశారు. ఎస్, వరుణ్ చక్రవర్తి అది మన ట్రంప్ కార్డ్ అతను బౌలింగ్ లో. ఎందుకంటే మిడిల్ ఓవర్స్ లో అతను వికెట్స్ తీస్తాడు. అతని డెలివరీస్ పిక్ చేయడంలో మొత్తం ప్రపంచంలో ప్రతి బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నారు. అండ్ హీఈస్ వెరీ యాక్యురేట్ ఆల్సో. సో అతను ఎప్పుడు ఆ వికెట్ బౌలింగ్ చేస్తాడు. సో చాలా చాలా ఇంప్రెసివ్ గా అతను ఈ వరల్డ్ కప్ స్టార్ట్ చేశాడు. అయితే అతనికి ఏంటంటే ఫుల్ కోటా ఇవ్వట్లేదు. ఫుల్ కోటా బౌలింగ్ ఇవ్వాలి, ఎందుకంటే అతను 3 ఓవర్లు లేదు 4 ఓవర్లు వేయాలి. సో మీ మెయిన్ బౌలర్ అతనికి ఎక్కువ వికెట్లు వస్తే అతను కూడా కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. సో అతను ఫుల్ కోటా ఇవ్వకుండా పార్ట్ టైమర్స్ ట్రై చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్ మీ టీంలో ఉన్నప్పుడు ఫుల్ కోటా వచ్చి అతను 5 వికెట్ హాల్స్ అలా తీసుకుంటే అతని విషయంలో మరింత సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది టీంలో. అతను చూసి మిగతా టీమ్స్ భయపడే పరిస్థితి ఉంటుంది. సో అతను ఎందుకు ఫుల్ కోటా ఇవ్వట్లేదు అర్థం కాదు. 4 మ్యాచ్లో ఒక మ్యాచ్ లో మాత్రం ఫుల్ 4 ఓవర్స్ వేసాడు, అండ్ మిగతా మ్యాచ్ లో 7 మ్యాచ్ లో కూడా తను డి నాట్ కంప్లీట్ హిస్ కోటా ఆఫ్ ఓవర్స్. అదే సార్. అండ్ సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మ్యాచ్ లో లైక్ ఒకటి కాన్ఫిడెన్స్ అండ్ ఇదే అంటారా, లేదా ఇంకెన్ని లైక్ వాట్ ఆర్ సజెషన్స్ ఆర్ థింగ్స్ దట్ ఇండియన్ టీమ్ షుడ్ కీప్ ఇన్ మైండ్? బికాస్ ఇప్పుడు కాన్సిక్యూటివ్ గా విన్ అయ్యామా అంటే ప్రెషర్ కూడా అలానే ఉంటుంది, ఇప్పుడు విన్ అవ్వాలి అని చెప్పి. సో ఏవి దృష్టిలో పెట్టుకోవాలంటారు ఇండియన్ టీమ్? నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఆడుతున్నాం. సౌత్ ఆఫ్రికా వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాం వాళ్ళకి వరల్డ్ కప్ లో. సో అది ఈజీ కూడా కాదు వాళ్ళతో. సో దాంట్లో ఏంటంటే మీరు యూ హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ యువర్ గేమ్. సో ఏం పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం టాప్ ఆర్డర్ కాస్త మరింత ఎంటర్ప్రైజింగ్ గా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా పెద్దగా చేంజెస్ ఏమి ఉంటాయని నేను అనుకోను. వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ రావాలి. అక్షర్ పటేల్ చాలా కీ ప్లేయర్ ఈ టీంలో. బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ అవి ఇప్పుడు కంట్రిబ్యూట్ చేసే ప్లేయర్. సరే ఒక మ్యాచ్ లో వాషింగ్టన్ కి అవకాశం ఇచ్చారు, బాగానే ఉంది. కానీ సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, ఒక 3-4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు అని చెప్పి మళ్ళీ వాషింగ్టన్ అనేది చాలా బ్యాడ్ డెసిషన్ అవుతుంది. ఐ థింక్ అక్షర్ షుడ్ బి బ్యాక్ ఇన్ ద టీమ్. అదొకటే మార్పు నేను నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది మినహాయిస్తే ఇంకెలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి మీ అప్రోచ్ లో కూడా ఎలాంటి మార్పు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, నెదర్లాండ్స్ లో మనంత కన్విన్సింగ్ విక్టరీ రాలేదు, బట్ ఓవరాల్ గా ఏంటంటే మన పర్ఫార్మెన్స్ ఏదో ఒక రకంగా మనం బయటపడుతున్నాం కాబట్టి, టఫ్ సిచ్యుయేషన్ నుంచి బయటపడి మనం మ్యాచ్ గెలిచాం కాబట్టి ఐ థింక్ సేమ్ అప్రోచ్ షుడ్ కంటిన్యూ. ఓకే, ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today, sir. So thank you viewers, and stay tuned for more such cricket related videos. Thank you.